నీ జీవితంలో నువ్వు ఎదగలేవు, ఇదా నువ్వు చేసే పని, నీకు పని రాదు, ఏదైనా క్లర్క్ పని చేసుకుని బతుకుపో అంటూ కంపెనీ సీఈఓ రఘురామ్ గట్టిగా జీవన్ మీద అరిచాడు. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను, రేపటి నుంచి నాకు కనిపించకన్నాడు సీఈఓ. ఆ మాటలు విన్న జీవన్కు ఒక్కసారిగా తన కళ చెదిరిపోయింది. జీవన్ ఎంబీఏ పూర్తి చేయగానే వచ్చిన మొదటి జాబ్ అది. తన మార్కులను చూసి ఉద్యోగం ఇచ్చాడు సీఈఓ. కానీ తనకు పని రాదని చెప్పడంతో నిజంగానే నేను పనికిరానా అనుకున్నాడు. ఇంటికి వచ్చిన జీవన్ తన తండ్రి వైపు దీనంగా చూశాడు. అనారోగ్యంతో మంచపట్టిన తండ్రి, తమ్ముడు చదువుకుంటున్నాడు. పెళ్లి కాని సోదరి చదువు మానేసి ఇంటి పనిలో అమ్మకు సాయం చేస్తోంది. కుటుంబ బాధ్యతలు గుర్తొచ్చాయి. ఇన్నాళ్లు నాన్న సంపాదించిన ఆస్తులు అమ్ముకొని తింటున్నాము, నేనే అమ్మా నాన్నను సుఖపెట్టాలి, తమ్ముడి చదువు, చెల్లెలి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు. ఉద్యోగంలో నుంచి సీఈఓ తీసేసిన తన తెలివి శక్తి జీవన్కు తెలుసు. అక్కడ పనిచేసే వారందరిలో చాలా మంది కంటే తాను పొటెన్షియల్ అని తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు జీవన్. వెంటనే మరో ఉద్యోగానికి అప్లై చేశాడు. ఇంటర్వ్యూకి పిలిచారు కంపెనీ హెచ్ఆర్. కానీ పాత కంపెనీ ఎందుకు తీసేసిందంటే సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు. కారణం ఏంటంటే తాను పనికి రానని, జీవితంలో ఏదీ సాధించలేనని శపించి మరీ సదరు కంపెనీ సీఈఓ తిట్టి పంపాడని ఎలా చెప్పగలడు? అందుకే సదర్ కంపెనీ జీవన్ రిజెక్ట్ చేసింది. ఇలా 2-3 ఇంటర్వ్యూలలో ఇలాంటి అవమానం ఎదురైంది. కానీ ఒక చిన్న కంపెనీ జీవన్ స్కిల్స్ను చూసి ఉద్యోగం ఇచ్చింది. కానీ జీతం చాలా తక్కువ. పనితీరు నచ్చితే 6 నెలల్లో 2 చేస్తామని కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో జీవన్ నిద్రాహారాలు మాని కంపెనీ కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. నిజంగానే 6 నెలల టార్గెట్ను 5 నెలల్లోనే సాధించాడు. కంపెనీ డెవలప్మెంట్కి ఇదోదికంగా సాయపడ్డాడు. శాలరీ పెరిగింది, ప్రమోషన్ కూడా వచ్చింది. 2 ఏళ్లలోనే సీనియర్లు చేరుకునే స్థాయికి చేరుకున్నాడు జీవన్. శాలరీ కూడా అలాగే వేగంగా పెరిగింది. ఇంకేముంది, తమ్ముడిని విదేశాలకు చదువుకోమని పంపాడు. చెల్లెలి పెళ్లి కూడా తన స్థాయిలో మంచి కుటుంబానికి ఇచ్చాడు. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. అమ్మా నాన్నతో సంతోషంగా ఉన్నాడు. నాన్న ఆరోగ్యం కూడా కుదుట పడింది. అయితే ఓ ఆదివారం రోజున పార్కుకు వెళ్లి కాసేపు వాకింగ్ చేసి బయటకు వచ్చాడు జీవన్. రాత్రి 7 గంటలు అవుతోంది. రోడ్డు బిజీగా ఉంది. ఓ చిన్నారి పాప చేతిలో జాతీయ జెండాలు అమ్ముతూ కనిపించింది. వాహనాలు వేగంగా వస్తున్నా సరే ప్రాణాలకు తెగించి అటు ఇటు తిరుగుతోంది. సిగ్నల్ పడగానే మళ్లీ పరిగెడుతోంది. ఆమెనే చూస్తుండగా సడన్ గా తన ముందుకు వచ్చింది ఆ పాప. అన్నా, ఫ్లాగ్స్ కొంటారా అంటూ చేతికి అందించింది. కొంటాను, కానీ నువ్వు బడికెందుకు వెళ్ళడం లేదమ్మా అన్నాడు జీవన్. ఇంట్లో అమ్మ నేనే ఉంటాం, ఇద్దరం పని చేస్తేనే కదా మాకు కడుపు నిండేది, నేను చదువుకుంటే ఎలాగన్నా అని ప్రశ్నించింది ఆ చిన్నారి. మీ ఇల్లు ఎక్కడ అంటే రోడ్డు కింద ఉన్న ఓ స్లమ్ములోని గుడిసె వైపు వేలు పెట్టి చూపించింది ఆ పాప. నీ పేరేంటమ్మా అంటే చేతన అని చెప్పింది. పేరు బాగుంది, నువ్వు చదువుకుంటావా అంటే మాత్రం ఆలోచనలో పడింది. చదువుకోవాలనే ఉంది కానీ అంటూనే సిగ్నల్ పడగానే వేగంగా వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటే చేయి పట్టుకున్నాడు జీవన్. మీరు నా జెండాలు కొనరని నాకు తెలుసు, నన్ను అమ్ముకోనివ్వండి, రేపైతే ఈ జెండా వైపు కూడా ఎవ్వరూ చూడరని నిజం చెప్పింది చేతన. నేను మొత్తం కొంటానని చెప్పి 500 రూపాయలు ఆమె చేతిలో పెట్టి వాటిని తీసుకున్నాడు. ఆ పాప సంతోషంతో ఎగురుకుంటూ 500 తీసుకుని వెళ్ళిపోతోంది. ఆ సంతోషం చూసి జీవన్ మురిసిపోయాడు. 1 కోటి రూపాయలు దొరికినా కూడా ఆ సంతోషం ఉండేది కాదేమోననుకుంటూ వాటిని పట్టుకుని ఇంటికెళ్ళాడు జీవన్. అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు తన టేబుల్ పై ఉన్న జాతీయ జెండాను ఒకదానిని తీసుకున్నాడు. నాన్న కష్టపడితేనే నేను చదువుకున్నాను, మరి ఆ పాపకు ఎవరు? ఇలా అమ్ముకుంటూనే బ్రతుకుతుందా, లేదంటే ఏ బెగ్గర మాఫియాకు దొరికితే, లేదంటే ఏ కామాంధుడి కంట్లోనే పడితే అంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. చేతన భవిష్యత్తు గురించి ఊహించుకోవడానికే అతనికి భయంకరంగా అనిపించింది. జాతీయ జెండా వైపే చూస్తూ, ఈ పిల్లలే కదా నా దేశ భవిష్యత్తు, వారు ఇలా వీధుల్లో జీవితాలను పణంగా పెడితే ఎలా అంటూ జాతీయ జెండాను తీక్షణంగా చూశాడు. ఈ దేశం నాకు నా కాళ్ళ మీద నిలబడేంత అదృష్టాన్ని ఇచ్చింది. నేను కూడా చేతన లాంటి వారికి అండగా నిలబడాలి. ఇదే నా జీవిత లక్ష్యం. డబ్బు సంపాదన నాకు అక్కర్లేదు. చెల్లి తమ్ముడు సంతోషంగా ఉన్నారు. అమ్మా నాన్నకు కొదవలేదు. నా జీవితాన్ని పిల్లల కోసమే అంకితం చేస్తానని ఆ మరునాడు ఉదయమే తన ల్యాప్టాప్లో రిజిగ్నేషన్ లెటర్ను టైప్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అనూహ్యంగా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని, దీనిని నోటీస్ పీరియడ్గా పరిగణించాలని చెప్పాడు. కంపెనీ ఉన్నతాధికారులు ముందు ఎందుకని నిలదీశారు. కానీ తన ఆశయం చెప్పిన తర్వాత ఆల్ ది బెస్ట్ అంటూనే ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామన్నారు. పలు ఎన్జిఓ సంస్థలను కలిసి తన భవిష్యత్తు ప్రణాళికలను చెప్పాడు జీవన్. అంతేకాదు స్థానిక రాజకీయ పార్టీ నాయకులు, ధనికులు, స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరిని కలిసి తాను జీవితాన్ని పేద పిల్లల భవిష్యత్తుకు త్యాగం చేయబోతున్నానని చెప్పాడు. కానీ కొంతమంది నవ్వారు, మరికొంతమంది వెక్కిరించారు, ఇంకొంతమంది అయితే సేవ పేరుతో డబ్బు నొక్కేయడానికి ఇది కొత్త బిజినెస్సా అని వెటకారమాడారు. అయినా జీవన్ ముందుకు వెళ్ళాడు. తాను సేవ్ చేసుకున్న 5 లక్షలతో పాటు స్నేహితులు, తన పాత కంపెనీ అధికారులంతా కలిసి పోగేస్తే 10 లక్షలైంది. చేతన పేరుతో ఎన్జిఓగా రిజిస్టర్
రిజిస్ట్రేషన్ చేయించి రంగంలోకి దిగాడు. ముందుగా ఉదయాన్నే చేతన ఇల్లు ఉన్న స్లమ్ దగ్గరకు వెళ్ళాడు. చేతన ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. చేతన రోజా పూలు తీసుకుని బయటికి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ రోజా పూలు కొందామని వచ్చావా అన్నా అని పలకరించింది. లేదు, ఇక నీ జీవితం పొలమయం చేద్దామని వచ్చాను. నువ్వు అడుక్కోవద్దు. నీ చదువు, నీ తిండి భరోసా నాది. నీకు మంచి స్కూల్లో చదువు చెప్పిస్తానని చెప్పాడు. ఆమె తల్లితో వాదించి ఆమె చేతిలో 10,000 రూపాయలు పెట్టి మరీ ఒప్పించాడు. ఆ తర్వాత కొంతమంది స్నేహితులు ప్రభుత్వ అధికారుల సాయం తీసుకుని మొత్తం 18 మంది పిల్లలను చేర్చి వారిని ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేశాడు. కానీ స్కూల్ దగ్గర హాస్టల్ లేదని అధికారులు చెప్పడంతో తానే సొంతంగా ఓ భవనం అద్దెకు తీసుకుని వారిని చేర్పించాడు. బట్టల నుంచి నోట్బుక్స్ వరకు అన్నింటినీ సరఫరా చేసి నమ్మకమున్న తన స్నేహితురాలను నియమించాడు. ఆ తర్వాత 2 ఏళ్లలోనే పలు పట్టణాలకు తన స్నేహాలను విస్తరించాడు జీవన్. మీడియాలో అతని విజయగాథ ప్రముఖంగా మొదలైంది. 10 ఏళ్లలోనే ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకున్నారు. దేశంలో గొప్ప సేవ చేస్తున్న వ్యక్తిగా గుర్తించింది ప్రభుత్వం. ఎన్నో సంస్థలు అవార్డులు రివార్డులతో సత్కరించాయి. పిల్లల కోసం తాను పెళ్లి చేసుకోలేదు జీవన్. అయితే ఓ రోజున హఠాత్తుగా ఓ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. తన కంపెనీ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం, మీ సేవకు మేము అండగా ఉంటాం, మీలాంటి వారి స్పీచ్ మా ఉద్యోగుల్లో ఉత్సాహం నింపుతుందనుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలని డేట్ చెప్పాడు సదర్ కంపెనీ ఎండి. తప్పకుండా వస్తానని చెప్పాడు జీవన్. ఆదివారం రోజున కంపెనీకి వెళ్ళగా ఓ ఖరీదైన సూటు వేసుకున్న వ్యక్తి స్వాగతం పలికేందుకు బొకేతో వస్తున్నాడు. చుట్టూ 100 మంది ఉద్యోగులు. గ్రాండ్గా అలంకరించి ఉంది ఆ ప్రాంతం. సదరు వ్యక్తి జీవన్ దగ్గరకు రాగానే కళ్ళజోడు తీశాడు. నమస్కారం సార్, మీ రాక మా అదృష్టం. మీ వల్లే మీడియా కూడా వచ్చింది. మా కంపెనీ స్టాఫ్ కూడా ఉత్సాహంగా ఉన్నారు అంటూ స్టేజ్ మీదకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సీట్లో కూర్చున్న తర్వాత, సార్ మీరు రఘురామ్ కదా అన్నాడు జీవన్. అవునన్నాడు ఆ వ్యక్తి. నన్ను గుర్తుపట్టలేదా? మీరు కంపెనీలో నుంచి తీసేసిన జీవన్నే. 15 ఏళ్లు దాటింది కదా, మీరు గుర్తించి ఉండరు. నాలో కసి, నాకు టాలెంట్ ఉందని నిరూపించుకునేలా చేసింది మీరే. నా మీద అరిచి తీసేసినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మంచి పొజిషన్లో ఉన్నాను, దానికి కారణం మీరే సార్ అని వినయంగా చెప్పాడు జీవన్. ఆ మాటలకి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆ ఎండి. ఈలోపు స్పీచ్ ఇవ్వాలని వక్త కొరగానే లేచి దేశ భవిష్యత్తు గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు జీవన్. పేదరికం నుంచి చదువు, ఉద్యోగ అవకాశాల వరకు అట్టడుగున ఉన్న వారిని పైకి ఎలా తీసుకురావాలో, తోటి వారికి ఎలా సాయం చేయాలో సూచించాడు. స్పీచ్ ముగియగానే స్టేజ్ మీద జీవన్ పక్కన నిలబడ్డ రఘురామ్ నాడు 15 ఏళ్ల క్రితం 22 ఏళ్ల వయసులో తన దగ్గరకు వచ్చిన జీవన్ గురించి చెప్పాడు. నాడు చేసిన తప్పుకు ఆ స్టేజ్ మీదే సారీ చెప్పాడు. అంతేకాదు, మనమంతా దేశంలో భాగమవుదామంటూ చేతనకు భారీ సాయం చేశాడు రఘురామ్. అందరూ చప్పట్లు కొట్టి అభినందిస్తుంటే సంతోషంగా వెళ్లిపోయాడు జీవన్. తన సేవను అలా కొనసాగిస్తూ వేలాది మంది పేద బాలల జీవితాల్లో వెలుగు నింపాడు. ఇది ఓ నిజమైన కథ. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.